హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఐబీపీఎస్లో ఉన్న రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఐబీపీఎస్ అంటే బ్యాంకింగ్ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఇందులో మనకి రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు నోటిఫికేషన్, దాని గురించి తెలుసుకుందాం. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఆఫీసర్స్, ఇంకా అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ వాళ్ళు ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బి అంటే ఇక్కడ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇందులో ఉన్న రిక్రూట్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇవేంటి అనేది మొత్తం ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఏంటి అంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే June 7th నుండి స్టార్ట్ అవుతుంది, అప్ టు June 27 వరకు ఉంది. ఓకే, అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కూడా June 7th నుండి స్టార్ట్ అయ్యి June 27th వరకు ఉంది. అండ్ మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేయడానికి జూలైలో మనకి ఇస్తారు. నెక్స్ట్ పీఈటీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే July 22 to July 27 వరకు ఉంటుంది, ఆ మధ్యలో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్కి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోనికి జూలై కానీ ఆగస్ట్లో కానీ ఇస్తారంట. నెక్స్ట్ మరి ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే August 2024లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది మనకి ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ ఇస్తారు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఐదర్ సింగిల్ ఎగ్జామ్ కానీ మెయిన్ ఎగ్జామ్ కానీ ఏదైతే ఉందో అది దాని యొక్క కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోనికి September 2024లో ఉంటుంది. అండ్ మెయిన్ కానీ లేకపోతే సింగిల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని యొక్క అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క ఎప్పుడు ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఉండొచ్చు. నెక్స్ట్ దీని యొక్క రిజల్ట్ మెయిన్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే October 2024లో వస్తుంది. నెక్స్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ యొక్క కాల్ లెటర్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మరి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని అంటే November 2024లో ఉంటుంది. ఇదంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్. తర్వాత లాస్ట్కి ప్రొవిజనల్ అలాట్మెంట్, లైక్ మీకు జాబ్స్ అలొకేట్ చేయడం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే January 2025లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డేట్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ అండ్ ఇఫ్ యూ నీడ్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఈవెన్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మొత్తం ఇండెక్స్. ఇది చాలా లైక్ ఓవరాల్ మనకి 76 pages ఉంది. ఈ నోటిఫికేషన్ అనేది ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. ఇప్పుడు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీరు అప్లై చేసే ముందు మళ్ళీ ఒకసారి ఇన్ డీటెయిల్గా మీరు నోటిఫికేషన్ మొత్తం చూసి మీరు అప్లై చేయాలి. ఓకే, నేను ఇంపార్టెంట్ క్రైటీరియాస్ మాత్రమే చెప్తున్నాను ఇందులో. ఇది మొత్తం ఇండెక్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ క్లిక్, ఒకవేళ మీకు అపెండిక్స్ 2కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఇప్పుడు మీకు క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, సో నో నీడ్ టు వరీ. విచ్ మేక్స్ ఈజియర్. ఓకే, నెక్స్ట్ మీరు అప్లై చేయాలనుకుంటే కూడా ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ పేజ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఇదంతా ఇంట్రొడక్షన్, అవి ఏమేమి ఆఫీసెస్ ఏంటి అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎక్కడెక్కడ బ్యాంక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇది ప్రజెంట్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది, స్టేట్ తెలంగాణ. డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే మీకు ఇప్పుడు ఈ పర్టిక్యులర్ బ్యాంక్లో మీరు జాబ్ కావాలి అనుకుంటే మీకు ఆ పర్టిక్యులర్ బ్యాంక్ అనేది ఏ స్టేట్ కిందకి వస్తుంది, ఏ హెడ్ ఆఫీస్ కిందకి వస్తుంది, దాని యొక్క డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఏంటో తెలియాలి. ఎందుకంటే ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ బట్టే మీరు ఒకవేళ ప్రొఫిషియన్సీ మీకు ఉంటేనే మీరు రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అవుతారు అన్నమాట. సో దీనికి తెలుగు అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఇది కడపలో ఉంది హెడ్ ఆఫీస్, విచ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. దీనికి కూడా తెలుగు కావాలి. ఓకే,
ఇవన్నీ కూడా మిగతా వేరే స్టేట్స్వి. నేను ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని మాత్రమే మార్క్ చేశాను. నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉంది. ఇది చిత్తూరులో ఉంది హెడ్ ఆఫీస్. ఇది స్టేట్ ఆంధ్రప్రదేశ్. దీనికి ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. స్టేట్ తెలంగాణ. అండ్ ప్రొఫిషియన్సీ వచ్చేసి తెలుగు ఇంకా ఉర్దూ 2 ఉండాలి. ఓకే, ఇవి మన ఓన్లీ ఈ స్టేట్స్లో, మన తెలుగు స్టేట్స్లో ఉన్నాయి ఈ 4 బ్యాంక్స్ మాత్రమే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తే ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇవన్నీ మీరు మళ్ళీ ఇన్ డీటెయిల్గా మీరు మొత్తం వెళ్ళండి నోటిఫికేషన్కి. నేషనాలిటీ అనేసి అని చెప్పి ఇవన్నీ మనం ఏజ్ చూద్దాం. ఇప్పుడు గ్రూప్ బి పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 20 years మధ్యలో ఉండాలి. అండ్ గ్రూప్ ఏ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 కేటగిరీ అసిస్టెంట్ మేనేజర్ అయితే 18 to 30 years మధ్యలో ఉండాలి. ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 గ్రేడ్ ఇదేంటంటే మేనేజర్ లెవెల్ పోస్ట్. ఇందులో అబోవ్ 21 అండ్ బిలో 32 years ఉండాలి. నెక్స్ట్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 3 ఇది సీనియర్ మేనేజర్ పోస్ట్. ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి అబోవ్ 21 years అండ్ బిలో 40 years ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ దిస్. నెక్స్ట్ ఇది మొత్తం మీరు ఇన్ డీటెయిల్ కావాలంటే యూ హ్యావ్ టు గో త్రూ దిస్. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంకా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉండాలి ఏ జాబ్కి అనేది చూద్దాం. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏదైనా స్ట్రీమ్లో. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్ ఏదైతే ఉందో అందులో ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ని ఆల్రెడీ లోకల్ లాంగ్వేజ్ మెన్షన్ చేసాం కదా పైన టేబుల్లో. ఆ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. నెక్స్ట్ డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, జస్ట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. ఈ ఆఫీస్ అసిస్టెంట్స్ ఏవైతే మల్టీపర్పస్ ఉన్నాయో దీనికి ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు, నిల్. ఓకే, నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ ఏదైతే ఉందో ఇది అసిస్టెంట్ మేనేజర్ది కదా. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. అంటే మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండొచ్చు లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్ట్రీమ్. కానీ ఎవరైతే కొందరికి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఎనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. ఈ ఏవైతే మెన్షన్ చేశారో అంటే అందరూ అప్లై చేసుకోనికి ఎలిజిబులే, కానీ ప్రిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ, అంటే వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు, యూ హ్యావ్ టు సీ. ఓకే, ఈ 2 పోస్ట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది లేదు. దీనికి కూడా ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి యాజ్ ప్రిస్క్రైబ్డ్. నేను పైన చెప్పిన టేబుల్లో ఏదైతే లాంగ్వేజ్ ఉందో ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ వాళ్ళు మెన్షన్ చేశారు కదా అందులో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇందులో కూడా డిజైరబుల్ ఏంటి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అంతే. నెక్స్ట్ స్కేల్ 2 ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఇది మేనేజర్ లెవెల్ పోస్ట్. ఇందులో ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. ఓకే, ప్రిఫరెన్స్ ఎవరెవరికి అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారో గో త్రూ దిస్. సేమ్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఏవైతే ఇచ్చారో సేమ్ అవే ప్రిఫరెన్సెస్ మీరు ఒకసారి చూడండి. కానీ ఈ ఆఫీసర్ స్కేల్ 2 ఈ పోస్ట్కి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఏదైనా ఒక బ్యాంక్లో కానీ లేదంటే ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా అందులో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆఫీసర్ లాగా. ఇది మేనేజర్ లెవెల్లో ఉన్న పోస్ట్ కాబట్టి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 ఇది కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్ లెవెల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అని, చార్టెడ్ అకౌంట్ అని, లా ఆఫీసర్ అని, ట్రెజరీ మేనేజర్ అని, మార్కెటింగ్ ఆఫీసర్ అని, అగ్రికల్చర్ ఆఫీసర్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు. వాళ్ళకి రిక్వైర్డ్ ఏంటో వాళ్ళు
చూసుకొనేసి దానికి ఎక్స్పీరియన్స్ ఏముందో చూసుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నారనుకోండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కమ్యూనికేషన్లో కావచ్చు, కంప్యూటర్ సైన్స్లో కావచ్చు, లేదంటే ఐటీలో కావచ్చు. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ వీటిలలో ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ ఇందులో సర్టిఫికేట్స్ అనేవి ఉంటే కూడా వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్, ఇందులో కూడా సర్టిఫైడ్ అసోసియేట్ సిఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇది కూడా 1 year యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లా ఆఫీసర్ది కూడా డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లా ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. 50% మినిమం వచ్చి ఉండాలి మీకు ఓవరాల్ గ్రేడ్లో. లా చేసి ఉండాలి. దీనికి 2 years యాజ్ అన్ అడ్వకేట్ ఉండాలి. ఓకే, లేదంటే లా ఆఫీసర్ ఇన్ బ్యాంక్లో కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఉండాలి. అది కూడా 2 years కన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ ట్రెజరీ మేనేజర్, ఇది కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఎంబీఏ ఇన్ ఫినాన్స్ చేసి ఉండాలి. ఇందులో కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్కి ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ చేసి ఉండాలి. వీళ్ళకి కూడా 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ ఇలా అన్నీ ఇచ్చారు. విత్ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి వాళ్ళకి ఆ బ్యాచిలర్స్ డిగ్రీలో. వీళ్ళకి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ గ్రేడ్ 3 సీనియర్ మేనేజర్ పోస్ట్ ఇది. ఇందులో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. నెక్స్ట్ డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, జస్ట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. ఈ ఆఫీస్ అసిస్టెంట్స్ ఏవైతే మల్టీపర్పస్ ఉన్నాయో దీనికి ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు, నిల్. ఓకే, నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ ఏదైతే ఉందో ఇది అసిస్టెంట్ మేనేజర్ది కదా. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. అంటే మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండొచ్చు, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈ స్ట్రీమ్. కానీ ఎవరైతే కొందరికి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట, ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఎనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. ఈ ఏవైతే మెన్షన్ చేశారో అంటే అందరూ అప్లై చేసుకోనికి ఎలిజిబులే, కానీ ప్రిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ, అంటే వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు, యూ హ్యావ్ టు సీ. ఓకే, ఈ 2 పోస్ట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది లేదు. దీనికి కూడా ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి యాజ్ ప్రిస్క్రైబ్డ్. నేను పైన చెప్పిన టేబుల్లో ఏదైతే లాంగ్వేజ్ ఉందో ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ వాళ్ళు మెన్షన్ చేశారు కదా, అందులో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇందులో కూడా డిజైరబుల్ ఏంటి, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అంతే. నెక్స్ట్ స్కేల్ 2 ఆఫీసర్, స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఇది మేనేజర్ లెవెల్ పోస్ట్. ఇందులో ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. ఓకే, ప్రిఫరెన్స్ ఎవరెవరికి అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారో గో త్రూ దిస్. సేమ్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఏవైతే ఇచ్చారో సేమ్ అవే ప్రిఫరెన్సెస్ మీరు ఒకసారి చూడండి. కానీ ఈ ఆఫీసర్ స్కేల్ 2 ఈ పోస్ట్కి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఏదైనా ఒక బ్యాంక్లో కానీ లేదంటే ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, అందులో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆఫీసర్ లాగా. ఇది మేనేజర్ లెవెల్లో ఉన్న పోస్ట్ కాబట్టి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 ఇది కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్ లెవెల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అని, చార్టర్డ్ అకౌంట్ అని, లా ఆఫీసర్ అని, ట్రెజరీ మేనేజర్ అని, మార్కెటింగ్ ఆఫీసర్ అని, అగ్రికల్చర్ ఆఫీసర్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు. వాళ్ళకి రిక్వైర్డ్ ఏంటో వాళ్ళు చూసుకొనేసి దానికి ఎక్స్పీరియన్స్ ఏముందో చూసుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నారనుకోండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కమ్యూనికేషన్లో కావచ్చు, కంప్యూటర్ సైన్స్లో కావచ్చు, లేదంటే
ఐటీలో కావచ్చు, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ వీటిలలో ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ ఇందులో సర్టిఫికేట్స్ అనేవి ఉంటే కూడా వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్, ఇందులో కూడా సర్టిఫైడ్ అసోసియేట్ సిఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇది కూడా 1 year యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లా ఆఫీసర్ది కూడా డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లా ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. 50% మినిమం వచ్చి ఉండాలి మీకు ఓవరాల్ గ్రేడ్లో. లా చేసి ఉండాలి. దీనికి 2 years యాజ్ అన్ అడ్వకేట్ ఉండాలి. ఓకే, లేదంటే లా ఆఫీసర్ ఇన్ బ్యాంక్లో కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఉండాలి. అది కూడా 2 years కన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ ట్రెజరీ మేనేజర్, ఇది కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఎంబీఏ ఇన్ ఫినాన్స్ చేసి ఉండాలి. ఇందులో కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్కి ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ చేసి ఉండాలి. వీళ్ళకి కూడా 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ ఇలా అన్నీ ఇచ్చారు. విత్ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి వాళ్ళకి ఆ బ్యాచిలర్స్ డిగ్రీలో. వీళ్ళకి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ గ్రేడ్ 3 సీనియర్ మేనేజర్ పోస్ట్ ఇది. ఇందులో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. స్టార్ట్ ఆఫీసర్ స్కేల్ 3 ఇది సీనియర్ మేనేజర్ది. ఇందులో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇచ్చారో ఇక్కడ ఇచ్చారు. డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కానీ ఫినాన్స్ కానీ మార్కెటింగ్ కానీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, స్టాప్. స్టార్ట్ ఆఫీసర్ స్కేల్ 3కి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ నోట్ ఏంటి అంటే ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఏవైతే వీళ్ళు మెన్షన్ చేశారో ప్రతి ఒక్క పోస్ట్కి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క రిజల్ట్ షుడ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 27th June. 27th Juneకి ముందే వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ అయ్యి ఉండాలి. ఓకే, డాక్యుమెంట్ ఏదైతే ఉందో రిజల్ట్ డిక్లేర్ చేసింది అది ఆన్ ఆర్ బిఫోర్ 27th June ఉండాలి. అది ఎప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి అంటున్నాం. మరి ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉండడం అని అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటి అంటే ఈ ఆఫీసర్ స్కేల్ 1 ఇంకా మల్టీపర్పస్కి కొన్నిటికి ప్రొఫిషియన్సీ అడిగారు లోకల్ లాంగ్వేజ్లో. దాని మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే ఆల్రెడీ స్టడీడ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ స్టాండర్డ్ 8 or any level above standard 8 in government recognized boards of education or school or having any certificate to the effect for standard 8 or any level above standard 8 would be considered proficient in that local language. అంటే ఏంటి అంటే
క్యాండిడేట్స్ ఎవరైతే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ స్టేట్, మరి తెలంగాణ చూసుకుంటే తెలుగు, ఉర్దూ అలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలుగు ఉంది. సో ఏవైతే స్టేట్లో ఉన్న లోకల్ లాంగ్వేజ్ అయితే ఉందో ఆ లాంగ్వేజ్ని వాళ్ళు స్కూలింగ్లో 8th స్టాండర్డ్ కానీ 8th స్టాండర్డ్ తర్వాత గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదివి ఉంటే, వాళ్ళకి సర్టిఫికేట్లో ఆ లాంగ్వేజ్ ఉంది అని ఉంటే దే ఆర్ ప్రొఫిషియంట్ అనమాట. వాళ్ళు ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్ అని చెప్పొచ్చు. అలా ఒకవేళ మీరు ఈ కేటగిరీలో మీరు ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే మీకు 6 months టైం అనేది ఇస్తారు. 6 months టైం ఇస్తారు. ఈ ప్రొఫిషియంట్ అనేది మీరు తెచ్చుకోనికి, ప్రొఫిషియంట్ అవ్వడానికి మీకు 6 months టైం ఇస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, 2 ఇంకా 3 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి SC, ST కానీ PWBD ఏవైతే ఉన్నారో వాళ్ళకి 175 రూపీస్, మిగతా అందరికీ 850 రూపీస్. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఉన్నారు మల్టీపర్పస్, ఆ పోస్ట్కి రూపీస్ 175, SC, ST, PW ఇంకా ESM వాళ్ళకి, ఇంకా DSM క్యాండిడేట్స్కి 850, మిగతా అందరికీ. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విచ్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్. ఇది ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఏవైతే ఉన్నాయో దీనికి ఎక్స్పీరియన్స్ లేదు కదా, వాళ్ళకి రీజనింగ్ ఇంకా న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. రీజనింగ్లో 40 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ 1 మార్క్ ఈచ్ దానికి, అంటే 40 ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 45 minutes ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 ఏదైతే ఉందో దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది నిల్ ఇచ్చారు, అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు. ఇందులో కూడా రీజనింగ్ ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉన్నాయి. రీజనింగ్లో 40 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్లో 40 క్వశ్చన్స్, టోటల్ 40 మార్క్స్, ఈచ్ 40 మార్క్స్, అంటే ఒక్క క్వశ్చన్కి 1 మార్క్. ఇది కూడా మొత్తం 45 minutesలో అయిపోతుంది ఎగ్జామ్. నెక్స్ట్ ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ ఆన్లైన్లో మెయిన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అవుతారు. ఈ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. ఇప్పుడు ఇక్కడ ఈ మల్టీపర్పస్ ఇందులో క్వాలిఫై అయ్యాక నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో ఏంటిదంటే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. ఈ హిందీ, ఇంగ్లీష్ 2 ఉన్నాయి కదా, A and B అని. ఇందులో ఏదైనా ఒకటి మీరు చూస్ చేసుకున్న దాని ప్రకారం ఉంటుంది. ఇక్కడ యూ కెన్ గో. క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఐదర్ 4A or 4B, అంటే మీరు 4A కానీ 4B కానీ ఆప్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ప్రతి ఒక్క టెస్ట్లో కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి రీజనింగ్కి 40 క్వశ్చన్స్ కానీ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, మిగతా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇవి కూడా 40 క్వశ్చన్స్ ఈచ్, 40 మార్క్స్. కానీ యాప్టిట్యూడ్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో ఓవరాల్గా ఏంటి అంటే 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ ఓవరాల్గా. ఇది మొత్తం టైం వచ్చేసి 2 hours ఆఫ్ టైం ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఏ మీడియంలో ఉంటుంది మరి ఎగ్జామినేషన్ మనకి అంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇంకా ఆఫీసర్ స్కేల్ 1 ఆ 2 పోస్ట్స్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితేనేమో ఇంగ్లీష్లో కానీ హిందీలో, తెలుగులో ఈ 3లో ఉంటుంది. తెలంగాణ అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూలో కూడా ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి ఇది సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైపే, సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ వీటికి. ఓకే, ఇందులో ఏంటి రీజనింగ్ ఇవన్నీ ఉన్నాయి. రీజనింగ్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ కాబట్టి హిందీ, యాప్టిట్యూడ్ వచ్చేసి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. ఇవన్నీ లైక్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, మార్క్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఓకే, ఇది నెక్స్ట్ స్కేల్ 2 ఏదైతే ఉందో స్పెషలిస్ట్ క్యాడర్కి
ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది కూడా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు మనకి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా 40 క్వశ్చన్స్. కానీ మార్క్స్ అనేటి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉందో దానికి మాత్రమే 20 మార్క్స్, ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా 20 మార్క్స్ 40 క్వశ్చన్స్కి. ఇది టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours and 30 minutes. ఓకే, నెక్స్ట్ స్కేల్ 3 ఏదైతే ఉందో దీనికి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇచ్చారు మనకి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్ మార్క్స్ లైక్ మ్యాక్సిమం మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క డ్యూరేషన్ కూడా 2 hours. ఓకే, ఇది మొత్తం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెనాల్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ ఏమన్నా ఉందా అంటే ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంది, అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఉంది, ఇంకా సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో కూడా ఉంది. అంటే మన ఆఫీసర్, మల్టీపర్పస్, ఇంకా స్కేల్ 1 అవి రెండు టూ ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 tier ఎగ్జామ్స్, అంటే ప్రిలిమినరీ ఉంది, మెయిన్ ఉంది. కానీ నెక్స్ట్ స్కేల్ 2, స్కేల్ 3 వాటికి ఓన్లీ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది. సో ఆ 3 types ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా మనకి పెనాల్టీ మార్క్స్ అనేటివి ఉన్నాయి. అది ఎంత అంటే 1/4. మనకు అన్నీ కూడా ఈచ్ క్వశ్చన్కి 1 mark అలా ఉంది కదా. నీకు ఎన్ని ఉంటే ఎన్ని మార్క్స్ ఉంటే దానికి 1/4 ఆఫ్ మార్క్, 0.25 ఆఫ్ ద మార్క్స్ ఏవైతే అసైన్ చేసారో ఆ పర్టికులర్ క్వశ్చన్కి అది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఏం ఆన్సర్ మార్క్ చేయకపోతే దానికి పెనాల్టీగా మార్క్స్ ఏం డిడక్ట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ కట్ ఆఫ్ స్కోర్ అనేది ఎలా ఉంటుంది అనేది డిపెండ్స్ అప్పుడు చూస్తాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ అని మనకి అనెక్షన్ 2లో ఇచ్చారు, మనం చూద్దాం కిందికి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను కదా ముందు. ఫస్ట్ ఇది అయిపోయాకనే మనకి ప్రిలిమినరీ, మెయిన్, సింగిల్ లెవెల్ అలా ఉన్నాయి. సో మనకి పీఈటీ ఎగ్జామ్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే సెంటర్స్ వరంగల్లో, అనంతపూర్లో, గుంటూరు, హైదరాబాద్. అంటే ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో చెప్తున్నా, మిగతా కూడా ఉంది. కానీ మన తెలుగు స్టేట్స్లో అయితే ఈ 4 districtsలో పీఈటీ అనేది కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏమేమి తీసుకెళ్ళాలి, వాట్ ఈజ్ అనేది యూ కెన్ గో త్రూ దట్, మీరు చూడొచ్చు. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి. అప్లయింగ్ ఎలా కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, గో త్రూ దాట్. ఎందుకంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది, అందుకని ఓన్లీ మెయిన్ పార్ట్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్వి. ఇది వేకెన్సీస్ ఇచ్చారు మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పర్టికులర్ బ్యాంక్కి ఎన్ని ఉన్నాయి అవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ దాట్, చూడండి ఇవన్నీ. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి. సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి కానీ లేకపోతే మెయిన్ ఎగ్జామ్కి కానీ గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఇవి సెంటర్స్. తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్. మెయిన్ ఎగ్జామ్ కానీ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్కి హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, కరీంనగర్ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ మీకు ఫోటో ఎంత ఉండాలి, ఏమేమి స్కాన్ చేయాలి, ఏమేమి కావాలి అదంతా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గో త్రూ దిస్ ప్లీజ్. అండ్ అవన్నీ చేసి మీరు ఇఫ్ వాంట్ నేను అప్లికేషన్ అనేది ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, అండ్ ఫామ్స్ ఎలా ఉండాలని కింద మనకి ఫామ్స్ కూడా మెన్షన్ చేయడం. యూ కెన్ గో త్రూ దిస్, ఇవన్నీ మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, సో లాస్ట్ డేట్ వచ్చేసి 27th June. ప్లీజ్ అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ప్లీజ్ బిఫోర్ మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని మళ్ళీ మొత్తం క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకొని అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.